2013 జూన్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఫ్లడ్స్. దేవాలయాల నగరం ఒక్కసారిగా ప్రకృతి కోపానికి గురైంది. కానీ ఆ విధ్వంసం మధ్య ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక రహస్య కథ మొదలైంది. ఆ రోజు ఉదయం కేదార్నాథ్ ఆలయం చుట్టూ వేలాది మంది భక్తులు. వర్షం కురుస్తోంది. కానీ అది సాధారణ వర్షం కాదు. మేఘాలు తెరుచుకున్నట్టు నీరు ఆకాశం నుంచి పడుతోంది. కొన్ని గంటల్లోనే నదులు ఉప్పొంగాయి, కొండలు జారిపోయాయి. గాలి ఇట్సెల్ఫ్ ఒక హెచ్చరికలా మారింది. మధ్యాహ్నానికి మందాకిని నది తన మార్గం మార్చుకుంది. అది కేవలం ప్రవహించడం కాదు, అది దూసుకొస్తోంది. కట్టడాలు, ఇళ్ళు, రహదారులు అన్నీ ఒక్కసారిగా కనిపించకుండా పోతున్నాయి. ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఎవరైనా బతికే మార్గం కోసం చూస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది సర్వైవర్స్ చెబుతున్న ఒక కథ మొదలవుతుంది. మేము ఒక కొండ మీద చిక్కుకుపోయాం. ఎక్కడా సాయం లేదు, ఫోన్ సిగ్నల్ లేదు, నీరు చుట్టూ పెరుగుతోంది అని ఒక వ్యక్తి తర్వాత చెప్పాడు. అప్పుడు దూరంలో ఒక శబ్దం వినిపించింది. హెలికాప్టర్. కానీ అది సాధారణ రెస్క్యూ హెలికాప్టర్ కాదు. ఎటువంటి గుర్తులు లేవు, ఎటువంటి నంబర్ లేదు, ఎటువంటి ఆర్మీ గుర్తు లేదు. అది దగ్గరికి వచ్చి కేవలం కొంతమందిని మాత్రమే ఎక్కించుకుంది. ఇది మొదటి సంఘటన మాత్రమే కాదు. మరో సర్వైవర్ చెబుతున్నాడు, మేము 5గురు ఉన్నాం, కానీ హెలికాప్టర్ కేవలం 2 తీసుకుంది, మిగతా వాళ్లను వదిలేసింది. ఆ 2 ఎవరు? వాళ్లలో ఏమి ప్రత్యేకముంది? ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ సమయంలో అధికారికంగా భారత సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ అంతా కలిసి భారీ రక్షణ చర్యలు చేపట్టాయి. వేలాది మందిని కాపాడారు. కానీ ఈ గుర్తులేని హెలికాప్టర్ల గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక రికార్డు లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, కొంతమంది చెబుతున్నారు ఆ హెలికాప్టర్లు రాత్రిపూట కూడా వచ్చాయి. అంత చీకట్లో, ఆ ప్రమాదకర వాతావరణంలో, ఎవ్వరూ ఫ్లై చెయ్యలేని సమయంలో. ఒక మాజీ పైలట్ తర్వాత ఇలా అన్నాడు, ఆ పరిస్థితుల్లో రాత్రి ఫ్లయింగ్ ఆల్మోస్ట్ అసాధ్యం, అన్లెస్ అది ఒక ప్రత్యేక ఆపరేషన్ అయితే తప్ప. కేదార్నాథ్ ప్రాంతం సాధారణంగా ఒక యాత్రాస్థలం మాత్రమే కాదు, అది భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. చైనా బార్డర్కి దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనుమానిస్తున్నారు, అది కేవలం రెస్క్యూ ఆపరేషన్ కాదు, అది ఒక సీక్రెట్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అయి ఉండొచ్చు. ఎవరిని తీసుకెళ్లారు? ఏం కారణం? ఒక స్థానికుడు ఇలా చెప్పాడు, మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కానీ హెలికాప్టర్ వచ్చి అతన్ని తీసుకెళ్ళింది. తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఒక విచిత్ర విషయం, కొంతమంది సర్వైవర్స్ చెప్తున్నారు, ఆ హెలికాప్టర్లలో ఉన్నవాళ్ళు సాధారణ రెస్క్యూ టీంలా కనిపించలేదు. వాళ్ళు మాట్లాడలేదు, ఎవరితోనూ ఇంటరాక్ట్ కాలేదు. కేవలం తమ పని చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు? ఆర్మీ కాదు, పోలీసులు కాదు, ఎవరూ కాదు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు. డిజాస్టర్ తర్వాత మీడియా, ప్రభుత్వం, రిపోర్ట్స్ ఆల్ కలిపి భారీ డాక్యుమెంటేషన్ జరిగింది. కానీ ఈ గుర్తులేని హెలికాప్టర్ల గురించి ఒక్క లైన్ కూడా లేదు. ఎందుకు? ఇది నిజంగా జరిగిందా, లేక అది కేవలం భయంతో పుట్టిన ఒక కథనా? కానీ అనేక మంది ఒకే విధంగా చెప్పడం, ఒకే వివరాలు ఇవ్వడం, అది కేవలం కల్పితం కాదు అనిపిస్తోంది. కొంతమంది రీసెర్చర్లు ఈ అంశాన్ని పరిశీలించడానికి ప్రయత్నించారు. కానీ వారికి ఎటువంటి అధికారిక డేటా దొరకలేదు. ఫ్లైట్ లాగ్స్లో లేదు, రాడార్ రికార్డ్స్లో లేదు. అయితే ఆ హెలికాప్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఇది ఇంకా ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది.